బ్యాక్ టు ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్. ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్లో డైలీ కరెంట్ అఫైర్స్కి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ ఏంటో చూస్తున్నాం కదా. ఇంకెక్కువ లేట్ చేయకుండా ఈరోజు సెషన్ ఏంటో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ బిట్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ కింది వాటిలో సరైన వాటిని గుర్తించండి. పాయింట్ నెంబర్ 1, ప్రపంచంలోనే అతిపెద్ద వాణిజ్య సముదాయంగా అభివృద్ధి చేసిన సూరత్ డైమండ్స్ బోర్స్ భవనాన్ని ఇటీవల భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము లాంఛనంగా ప్రారంభించారు. అండ్ పాయింట్ నెంబర్ 2, గుజరాత్లోని సూరత్కు సమీపంలోని కజోడ్ గ్రామంలో ఈ సముదాయాన్ని 3200 కోట్ల వ్యయంతో మొత్తం 35 ఎకరాల్లో నిర్మించడం జరిగింది. అండ్ పాయింట్ నెంబర్ 3, ప్రపంచంలో ఇప్పటి వరకు అతిపెద్ద కార్యాలయ సముదాయంగా ఉన్న అమెరికా రక్షణ కార్యాలయం పెంటగాన్ను వెనక్కు నెట్టి ఇప్పుడు ఆ స్థానాన్ని ఎస్డిబి ఆక్రమించింది. అండ్ పాయింట్ నెంబర్ 4, ఈ సముదాయాన్ని L&T అనే సంస్థ డిజైన్ చేయడం జరిగింది. అండ్ మనకి ఇక్కడ 4 ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగిందండి. వీటిలో రైట్ ఆప్షన్స్ ఏంటి అనేది మీకు తెలిస్తే కనుక కామెంట్ చేయటం మాత్రం మర్చిపోమాకండి. అండ్ ఆప్షన్ నెంబర్ 1 1, 2 మాత్రమే. ఆప్షన్ నెంబర్ 2 2, 3 మాత్రమే. ఆప్షన్ నెంబర్ 3 3, 4 మాత్రమే. ఆప్షన్ నెంబర్ 4 పైవన్నీ సరైనవే. అండ్ ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ నెంబర్ 2. 2, 3 మాత్రమే సరైనవి. అండ్ 1, 4 ఈ 2 పాయింట్స్ కూడా సరైనవి కాదు. అండ్ వీటి వివరణ ఏంటి అనేది నేను ఇప్పుడు మీకు చెప్తాను. ఫస్ట్ పాయింట్ వివరణ ఏంటి అనేది చూద్దాం. ప్రపంచంలోనే అతిపెద్ద వాణిజ్య సముదాయంగా అభివృద్ధి చేసిన సూరత్ డైమండ్ బోర్స్ భవనాన్ని ఇటీవల భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము లాంఛనంగా ప్రారంభించారు అని ఇచ్చారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అనేది రాంగ్ ఆన్సర్ అండి. రైట్ ఆన్సర్ వచ్చేసి పిఎం నరేంద్ర మోడీ, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈజ్ రైట్ ఆన్సర్. ప్రపంచంలోనే అతిపెద్ద వాణిజ్య సముదాయంగా అభివృద్ధి చేసిన సూరత్ డైమండ్ బోర్స్ భవనాన్ని ఇటీవల భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ లాంఛనంగా ప్రారంభించారు ఈజ్ రైట్ ఆన్సర్. అండ్ 4th పాయింట్ వివరణ వచ్చి ఈ సముదాయాన్ని L&T అనే సంస్థ డిజైన్ చేయడం జరిగింది అని ఇచ్చారు. కానీ L&T అనేది రాంగ్ ఆన్సర్ అండి. రైట్ ఆన్సర్ వచ్చేసి ఇక్కడ మన ఆన్సర్ వచ్చేసి మోర్ఫోజెనెసిస్ అండి. ఈ సముదాయాన్ని L&T అనే సంస్థ కాదు, మోర్ఫోజెనెసిస్ అనే సంస్థ డిజైన్ చేయడం జరిగింది. సెకండ్ బిట్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ కింది వాటిలో సరైన వాటిని గుర్తించండి. పాయింట్ నెంబర్ 1, కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ ఆధీనంలోని DPIIT ఇటీవల వెలువరించిన లాజిస్టిక్ పెర్ఫార్మెన్స్ సూచి 2023లో అచీవర్స్ విభాగంలో మొత్తం 15 రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలు చోటు సంపాదించుకున్నాయి. అండ్ పాయింట్ నెంబర్ 2, ఈ సూచీలో తీర ప్రాంత రాష్ట్రాల అచీవర్స్ జాబితాలో తమిళనాడు మొదటి స్థానంలో నిలిచింది. అండ్ పాయింట్ నెంబర్ 3, ఈ సూచీలో ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, చండీగఢ్, గుజరాత్, ఢిల్లీ, అస్సాం, హర్యానా, పంజాబ్, తెలంగాణ మరియు ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలు అచీవర్స్ జాబితాలో ఉన్నాయి. అండ్ 4th పాయింట్ వచ్చి సిక్కిం, త్రిపుర రాష్ట్రాలు చేపట్టిన చర్యలతో ఫాస్ట్ మూవర్స్ జాబితా నుంచి అచీవర్స్ జాబితాలోకి వచ్చాయి. అండ్ మనకి 4 ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఆప్షన్ నెంబర్ 1 1, 2 మాత్రమే. ఆప్షన్ నెంబర్ 2 1, 3 మాత్రమే. ఆప్షన్ నెంబర్ 3 3, 4 మాత్రమే. అండ్ ఆప్షన్ నెంబర్ 4 1, 2, 3, 4 మాత్రమే. అండ్ ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ నెంబర్ 3. థర్డ్ వన్, ఫోర్త్ వన్. థర్డ్ పాయింట్, ఫోర్త్ పాయింట్ 2 సరైనవే. అండ్ ఫస్ట్ పాయింట్, సెకండ్ పాయింట్ 2 సరైనవి కాదు. అండ్ వీటి వివరణ ఏంటి అంటే కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ ఆధీనంలోని DPIIT ఇటీవల వెలువరించిన లాజిస్టిక్ పెర్ఫార్మెన్స్ సూచి 2023లో అచీవర్స్ విభాగంలో మొత్తం 15 రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలు చోటు సంపాదించాయని ఇచ్చారు. కానీ 15 ఈజ్ రాంగ్ అండి. 13 రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలు చోటు సంపాదించాయి. అండ్ సెకండ్ పాయింట్ వివరణ వచ్చి ఈ సూచీలో తీర ప్రాంత రాష్ట్రాల అచీవర్స్ జాబితాలో తమిళనాడు మొదటి స్థానంలో నిలిచింది అని ఇచ్చారు. కానీ తమిళనాడు కాదండి, మొదటి స్థానంలో నిలిచింది ఆంధ్రప్రదేశ్. ఈ సూచీలో తీర ప్రాంత రాష్ట్రాల అచీవర్స్ జాబితాలో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో నిలిచింది. థర్డ్ బిట్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ కింది వాటిలో సరైన వాటిని గుర్తించండి. పాయింట్ నెంబర్ 1, ఆకాశ్ క్షిపణి సాయంతో 25 కిలోమీటర్ల పరిధిలోని 4 గగనతల లక్ష్యాలను ఒకే ఫైరింగ్ యూనిట్ ద్వారా ఏకకాలంలో ఛేదించగల సామర్థ్యాన్ని సొంతం చేసుకున్న తొలి దేశంగా భారత్ అవతరించిందని రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ వెల్లడించింది. అండ్ పాయింట్ నెంబర్ 2, గగనతల దాడుల నుంచి సున్నిత ప్రాంతాలను రక్షించేందుకు ఆకాశ్
క్షిపణులను వినియోగిస్తారు. అండ్ పాయింట్ నెంబర్ 3, క్రూయిజ్ క్షిపణి అయిన పృథ్వీ క్షిపణి భారతదేశం తొలిసారిగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించడం జరిగింది. అండ్ పాయింట్ నెంబర్ 4, భారతదేశం రూపొందించిన తొలి క్షిపణి నిర్భయ్. అండ్ ఇక్కడ మనకి 4 ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఆప్షన్ నెంబర్ 1 1, 2 మాత్రమే. అండ్ ఆప్షన్ నెంబర్ 2 1, 3 మాత్రమే. ఆప్షన్ నెంబర్ 3 3, 4 మాత్రమే. ఆప్షన్ నెంబర్ 4 పైవన్నీ సరైనవి. అండ్ ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ నెంబర్ 1. 1, 2 మాత్రమే రైట్ ఆన్సర్స్. 3, 4 పాయింట్స్ 2 కూడా సరైనవి కాదు. ఇప్పుడు వీటి వివరణ ఏంటి అనేది నేను చెప్తాను. థర్డ్ పాయింట్ వివరణ వచ్చి క్రూయిజ్ క్షిపణి అయిన పృథ్వీ క్షిపణిని భారతదేశం తొలిసారిగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించడం జరిగింది అని ఇచ్చారు. కానీ ఇక్కడ పృథ్వీ అనేది రాంగ్ అండి. నిర్భయ్ ఈజ్ రైట్ ఆన్సర్. క్రూయిజ్ క్షిపణి అయిన నిర్భయ్ క్షిపణి భారతదేశం తొలిసారి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించడం జరిగింది. అండ్ పాయింట్ నెంబర్ 4, భారతదేశం రూపొందించిన తొలి క్షిపణి పృథ్వీ అండి, నిర్భయ్ కాదు. పృథ్వీ, భారతదేశం రూపొందించిన తొలి క్షిపణి పృథ్వీ. ఫోర్త్ క్వశ్చన్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ కింది వాటిలో సరైన వాటిని గుర్తించండి. పాయింట్ నెంబర్ 1, 2047 నాటికి భారతదేశంలో అందరికీ బీమా అందించడంలో లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ముఖ్య పాత్ర పోషిస్తుందని సంస్థ చైర్మన్ సిద్ధార్థ్ మెహంతి వెల్లడించారు. పాయింట్ నెంబర్ 2, బీమా విస్తరణ కోసం బీమా నియంత్రణ సంస్థ IRDAI బీమా విస్తార్ అనే సమగ్ర పాలసీను ప్రతిపాదించినట్లు సిద్ధార్థ్ మెహంతి వివరించారు. అండ్ పాయింట్ నెంబర్ 3, IRDAI సంస్థ యొక్క చైర్మన్గా ప్రస్తుతం మాధవి పూరి బజ్ వ్యవహరిస్తున్నారు. అండ్ పాయింట్ నెంబర్ 4, సెబీ సంస్థ యొక్క చైర్మన్గా ప్రస్తుతం దేబాశిష్ పాండా వ్యవహరిస్తున్నారు. అండ్ ఇక్కడ మనకి 4 ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఆప్షన్ నెంబర్ 1 వచ్చేసి 1, 2 మాత్రమే. ఆప్షన్ నెంబర్ 2 వచ్చి 1, 3 మాత్రమే. ఆప్షన్ నెంబర్ 3 3, 4 మాత్రమే. ఆప్షన్ నెంబర్ 4 1, 2, 3, 4 అనగా పైవన్నీ సరైనవే అని అర్థం. అండ్ ఇక్కడ మనకి రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ నెంబర్ 1, 1, 2 ఈ 2 కూడా రైట్ ఆన్సర్స్ అండి. 3, 4 రాంగ్ ఆన్సర్స్. అండ్ వీటి వివరణ ఏంటి అనేది ఇప్పుడు నేను చెప్తాను. థర్డ్ పాయింట్ వివరణ ఏంటి అంటే IRDAI సంస్థ యొక్క చైర్మన్గా ప్రస్తుతం మాధవి పూరి బజ్ వ్యవహరిస్తున్నారు అని ఇచ్చారు. కానీ ఇక్కడ మాధవి పూరి బజ్ అనేది రాంగ్ ఆన్సర్ అండి. అండ్ ద రైట్ ఆన్సర్ ఈస్ చైర్మన్గా ప్రస్తుతం దేబాశిష్ పాండా వ్యవహరిస్తున్నారు. అండ్ ఇక్కడ మనకి 4th పాయింట్ వివరణ వచ్చి సెబీ సంస్థ యొక్క చైర్మన్గా ప్రస్తుతం దేబాశిష్ పాండా వ్యవహరిస్తున్నారని ఇచ్చారు. అండ్ చైర్మన్గా ఇప్పుడు ప్రస్తుతం మాధవి పూరి బజ్ వ్యవహరిస్తున్నారు. సెబీ సంస్థ యొక్క చైర్మన్గా ప్రస్తుతం మాధవి పూరి బజ్ వ్యవహరిస్తున్నారు. IRDAI సంస్థ యొక్క చైర్మన్గా ప్రస్తుతం దేబాశిష్ పాండా వ్యవహరిస్తున్నారు. లాస్ట్ బిట్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ క్రింది వాటిలో సరైన వాటిని గుర్తించండి. పాయింట్ నెంబర్ 1, 2023 సంవత్సరానికి గాను వ్యాస్ సమాన్ అవార్డుకు పుష్పభారతి ఎంపికయ్యారు. పాయింట్ నెంబర్ 2, ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన హిందీ రచయిత అయిన ఈమె యాదేన్ యాదేన్ ఔర్ యాదేన్ అనే రచనను రచించడం జరిగింది. అండ్ పాయింట్ నెంబర్ 3, వ్యాస్ సమాన్ అవార్డును KK బిర్లా ఫౌండేషన్ 1995లో స్థాపించడం జరిగింది. అండ్ పాయింట్ నెంబర్ 4, 2022 సంవత్సరానికి గాను 32వ సరస్వతి సమాన్ అవార్డు తమిళ రచయిత అయినటువంటి శివశంకరికి సూర్యవంశం అనే పుస్తకానికి వరించడం జరిగింది. అండ్ 5th పాయింట్ వచ్చి సరస్వతి సమాన్ అవార్డు కింద 10 లక్షల నగదు బహుమతిని అందజేస్తారు. అండ్ ఇక్కడ మనకి 4 ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ వీటిలో ఒకటే రైట్ ఆన్సర్ ఉంటుందండి. రైట్ ఆప్షన్ ఏంటి అనేది మీకు తెలిస్తే కామెంట్ చేయండి. అండ్ తెలియని వాళ్ళ కోసం అయితే ఇప్పుడు నేను చెప్తాను. అండ్ ఆప్షన్ నెంబర్ 1 1, 2, 3 మాత్రమే. ఆప్షన్ నెంబర్ 2 1, 2, 4 మాత్రమే. ఆప్షన్ నెంబర్ 3 1, 4, 5 మాత్రమే. ఆప్షన్ నెంబర్ 4 పైవన్నీ సరైనవే. అండ్ ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ నెంబర్ 2, 1, 2, 4 ఈ 3 కూడా సరైనవేనండి. అండ్ పాయింట్ నెంబర్ 3 అండ్ పాయింట్ నెంబర్ 5 బోత్ ఆర్ రాంగ్ ఆన్సర్స్. అండ్ వీటి వివరణ ఏంటి అనేది ఇప్పుడు నేను చెప్తాను. థర్డ్ పాయింట్ వివరణ వచ్చి వ్యాస్ సమాన్ అవార్డును KK బిర్లా ఫౌండేషన్ 1995లో స్థాపించడం జరిగింది అని ఇచ్చారు. కానీ 1995 అనేది రాంగ్ అండి. 1991లో స్థాపించడం జరిగింది. అండ్ సరస్వతి సమాన్ అవార్డు కింద 10 లక్షల నగదు బహుమతి అందజేస్తారు అని ఇచ్చారు. కానీ 10 లక్షలు అనే ఫిగర్ వచ్చి రాంగ్ అండి. 15 లక్షల నగదు బహుమతిని అందజేస్తారు. సరస్వతి సమాన్ అవార్డు కింద 15 లక్షల నగదు బహుమతిని అందజేస్తారు.
డైలీ కరెంట్ అఫైర్స్కి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ ఏంటో ఇప్పుడు చూశారు కదా. ఇది ఈరోజు సెషన్. తిరిగి మళ్ళీ రేపటి సెషన్లో మీ ముందు ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆంధ్రప్రదేశ్ గ్రూప్ 2 చరిత్రలోనే కని విని ఎరగని విధంగా ప్రపంచనం సృష్టిస్తున్న S&S పబ్లికేషన్స్. గ్రూప్ 2 ప్రిలిమినరీ ఎగ్జామ్ లక్ష్యంగా నూతన సిలబస్ ని నూతన విధానంలో స్టేట్ నెంబర్ 1 ఫ్యాకల్టీలచే టాపిక్ వైజ్ క్లాసులు మరియు డైలీ ఆన్లైన్ ఎగ్జామ్స్ తో పాటు వివరణతో కూడిన వీడియోస్ అందిస్తున్న ఏకైక సంస్థ ఆంధ్రప్రదేశ్ గ్రూప్ 2 ప్రిలిమినరీ మెంటర్షిప్ ప్రోగ్రామ్ కేవలం ₹999 మాత్రమే. ఈ ఆఫర్ కేవలం 3 రోజులు మాత్రమే. త్వరపడండి. ఆన్లైన్ క్లాసుల కొరకు S&S పబ్లికేషన్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. మరిన్ని వివరాలకు 8070555577 and 9032064822.